అనంతపురం జిల్లా రాయదుర్గం విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట ముగ్గురు రైతులు ఆందోళనకు దిగారు. రాయదుర్గం మండలం మేచూరి గ్రామానికి చెందిన ఎల్లప్ప, బొమ్మకల్లపల్లికి చెందిన రైతులు బొమ్మేషు సురేష్ పెట్రోల్ చేత పట్టుకుని ఆందోళనకు దిగారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ పొందేందుకు ట్రాన్స్ఫార్మర్ల మంజూరుకు 2 ఏళ్ల కింద దరఖాస్తు చేసుకున్నా ఇవ్వకుండా ఏఈ బాలచంద్ర వేధిస్తున్నాడంటూ రైతులు ఆందోళనకు దిగారు. తమ తర్వాత దరఖాస్తు చేసుకున్న వారికి ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చారు. ఏఈ బాలచంద్ర ముడుపులు ఆశిస్తున్నట్లు రైతులు ఆరోపించారు. విద్యుత్ సౌకర్యం లేక పొలాలు ఎండిపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వకపోతే ఆత్మహత్య శరణ్యమని ఆవేదన చెందారు. రాయదుర్గం అర్బన్ సిఐ జై నాయక్ విద్యుత్ శాఖ ఏఈతో మాట్లాడి రైతులు ఆందోళన విరమింపచేశారు. రాలేదు, పక్క సేనలకు వచ్చింది, నాకు రాలేదు. ఆయన నన్ను తిరిగి తిరిగి సాలైపోయింది. నేను చూస్తే సౌలాకి వేసుకోవడం అంతే సార్. ఇంక మాకే బాధ. ఆయన పరివారం వస్తుంది సార్. అవన్నీ నేను వాళ్ళ ప్రెస్ వాళ్ళ దగ్గర పోలేదు. వాళ్ళు ఎవరో నాకు తెలుస్తారా? ప్రెస్ వాళ్ళు మాకు మీద తెలియదు. ఇంకా వారు ఎట్లా కానీ తెలియదు మాకు సార్. నేను వాళ్ళు ఏమో నాకు తెలుసు సార్. వాళ్ళ డబ్బులు అడిగినావంట నువ్వు అంటే నువ్వు రాకుండా నువ్వు అడిగినప్పుడు నేను ఇచ్చుకున్నా లేదా నేను సార్? ప్రెస్ వాళ్ళు మాకు మీద తెలుసు సార్. నాకు ప్రెస్ వాళ్ళు అంటే ఎట్లున్నారో తెలియదు, వీడియో వాళ్ళు అంటే ఎట్లున్నారో తెలియదు. ఇక్కడే ఆఫీస్ కాడ ఉన్నాను సార్. నేను వాళ్ళ విలేకరణ అనేది నాకు తెలియదు. వారు ఎవరనేది తెలుసు సార్. మాకు అమాయకులకి ఫోన్ చేస్తానంటు కదా, మళ్ళీ సోమవారం రాంటు కదా. రెండేం లేదు సార్. మెట్రోలు రాకుండా ఇంకేం సార్? నేను ఏం చేయాలి సార్? ఎట్లు బతకాలి నేను? నా భార్య, నా పిల్లలు మేమే నేను తాగి చచ్చిపోవాలా లేకపోతే ఎట్లా? కాదు సార్, నాకు నేను కొట్టిన వరకు వచ్చినా కాదు సార్. ఆయన వేసాడు కాదు, మళ్ళీ వస్తే రేపు రా మరణాలు రా వారం అంటున్నారు సార్. మాకే అయినా కానీ మాకు త్వరలో పంట పెట్టి అంత ఎండిపోయింది సార్. సవలాకి వేసుకోడు, మళ్ళీ నెక్స్ట్ వారం రా అంటున్నాడు. ఏమో సార్ మీరు డిమాండ్ ఏమైనా ఉంటే చెప్పండి సార్ అంటే మధ్యలో మనిషి అడ్డు పెడుతున్నారు ఆయన చెవులాకి వేసుకోవడం లేదు. అయితే రైతుకి కాసింది కానీ రెస్పాన్స్ చేయడా 1000 మాట్లాడుతున్నాడు ఆయన. అసలు కన్నూరు ఇంట్లో అప్పు తీసుకొచ్చి పంట పెట్టుకున్నాం సార్ మేము. ఆయన పంట అంతా ఎండిపోయింది. ఆయన కరెంట్ ఇవ్వడం లేదు సార్. ఆయన కరెంట్ అడిగితే మళ్ళీ సభలోకి వేసుకోరు సార్. ఆయన మధ్యలో మనిషింది కలవాలి సార్ మేము పోయి. ఆయన కలిస్తే పని అయిపోతుంది అంటున్నారు సార్. ఆయన వస్తుంది తీసుకపో మెట్రాల్ అంటున్నాడు. మెట్రాల్కి వచ్చినప్పుడల్లా ఏమంటున్నాడు? మెట్రాల్ రాలేదు. కమ్మలు అడిగితే కమ్మలు లేవు అంటున్నాడు. కమ్మలు లోడ్ వచ్చినప్పుడు కమ్మలు తీసుకపో అంటున్నాడు. ఆఫీసులతో తిరిగి మేము రోజు గొడవ సార్. మాకే ఖర్చులు దండగా, ఊరికి ఛార్జీలు దండగా, ఊరికి ఇక్కడికి వచ్చే టౌన్కి వచ్చే 300-400 ఖర్చులు. మేము ఊరికి పిల్లలు బతికేది ఊరికి కూలాలు చేసుకొని తిన్న కష్టం అనుభవిస్తాం సార్. మాకు ఈయన పేమెంట్ ఛార్జెస్ మాత్రం 19/3/2025 తేదీన చెల్లించడం జరిగింది. మనకున్న సీనియారిటీ ప్రకారంగా ప్రస్తుతం అక్టోబర్ 2024 వరకు చెల్లించిన వారికి ట్రాన్స్ఫార్మరు, దానికి సంబంధించిన సామాగ్రి అందించి సర్వీస్ రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా ఏంటంటే ఈయనకి ఏవైతే మెటీరియల్ డ్రా చేసినామో హ్యాండ్ ఓవర్ చేసి పలానా రోజు సంతకం కూడా చేయించుకోవడం జరిగింది. ఆయనది ట్రాన్స్ఫార్మర్ సీనియారిటీ ప్రకారంగా రాగానే ఆయనకి అందించడం జరుగుతుంది. 2024 4వ నెలలో ఎస్టిమేషన్ ఛార్జెస్ చెల్లించడం జరిగింది. ఆయనకి కూడా పలానా కరెంటు జనబాట అనే ప్రోగ్రాంలో బొమ్మపల్లి గ్రామానికి పోయి రైతుల సమస్యలు తెలుసుకునే దాంట్లో భాగంగా ఆయన నా దగ్గరకు వచ్చి, సార్ మేము పలానా తేదీ చెల్లించిన